కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మరి డివైన్ టచ్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. ఇప్పటి వరకు చక్కగా ఆత్మీయ గీతముల ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి ప్రభు కృప చూపించారు. అదేవిధంగా ఈ సమయంలో వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈ రోజున సంఘము కొరకు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏప్రిల్కి రాసిన పత్రిక, కనబడిన సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ రోజున మనము 2024 సంవత్సరము చివరికి వచ్చి ఉన్నాము. నవంబర్ నెలలో మనము ప్రవేశించి ఉన్నాం. ఇంకొక నెలలో ఈ 2024 సంవత్సరం అని గతించిపోయి నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీలో చాలా మంది క్రిస్మస్ సంతోషం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధుల సమాజములో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరతను ఉన్నది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒక 7 విషయాలలో మనం ఏ విషయాల్లో దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని నేను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రభువా మాతో మాట్లాడండి అని చిన్న ప్రార్థన. రక్షకుని పైన ఎవరైతే పూర్తి విశ్వాసం ఉంచుతారో వారందరినీ నీతిమంతులుగా చేయడానికి నీ ప్రియ కుమారుని యొక్క రక్తమును తండ్రి సిలువలో చిందించి, ప్రభువా మరి ఆయన పునరుద్ధానుడిగా లేచినటువంటి ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించడానికి మాకు సమయాన్ని ఇచ్చి నీ సన్నిధిలో చేర్చినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మేమందరము కూడా నీ వాక్యాలు వినడానికి ప్రభువా, అయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలు మా జీవితంలో మేము గ్రహించుకొని ఆ మాటలను బట్టి నడుచుకోవడానికి మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రభువా దయచేసి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవము కలిగిన మాట నాయన. ఆ జీవపు మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యా మాకు వెలుగు కలుగుతుంది ప్రభువా. మాలో ఉన్న చీకటి మొత్తం వెళ్ళిపోతుంది ప్రభువా. దయచేసి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా అయ్యా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దాసుని మరుగుపరుచుకొని మీరే మాతో స్వయంగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాము. 7 విషయాల్లో మనం దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని రక్షణ జీవితంలో కొనసాగుతున్నటువంటి పరిశుద్ధులకు, నీతిమంతులకు, అమ్మా అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 7 విషయాలలో మీరు దేవునికి లెక్క చెప్పాలి. ఏ విషయాలలో అంటే, మొదటిగా నీ జీవితం గురించి నీవు దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలంటే, ఇప్పుడు నీకు అనుగ్రహించబడినటువంటి జీవితము యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినాలు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. అయ్యా వినండి, నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చొద్దు, నీ సహోదరుని నువ్వు నిరాకరించొద్దు. ఈ 2 విషయాలు గమనించండి. తీర్పు తీర్చడం అంటే, వీడు తాగుబోతాడు, వీడు తిరిగిపోతాడు, వీడు వ్యసనపరుడు, ఈమె అక్కడ మాటలు ఇక్కడ చెప్పేది ఈమె మంచిది కాదనేటువంటి విషయాలు మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నామా? ఆలోచన చేయండి. ఎవరి గురించైనా తీర్పు తీరుస్తున్నామా? నిరాకరిస్తున్నామా? చిచ్చి నువ్వు మా ఇంటికి రాకు, నేను నీతో మాట్లాడను, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నీ జీవితం అది, నువ్వెంత, నీ బ్రతుకెంత, ఇలాంటి మాటలు ఎవరినైనా మనము మాట్లాడి నిరాకరిస్తున్నామా? ఒక్క విషయం గమనించండి, మనమందరము కూడా దేవుని న్యాయపీఠము ఎదుట ఒక రోజున నిలవబడాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని న్యాయపీఠము ఎదుట ఒక రోజున మనం మాట్లాడిన విషయంలో, మనం తీర్పు తీర్చిన విషయంలో, మనం ఎవరి గురించి అయితే నిరాకరించామో వారి విషయంలో తీర్పు తీర్చాలి. ఆయన ముందే చెప్పాడు, నా తోడు
దాంట్లో మీరు ఎవరినైతే తీర్పు తెచ్చారో, ఎవరినైతే నిరాకరించారో వారు కూడా ఉన్నారనా లేరనా? మరి ఈ రోజున మీరు తీర్పు తెచ్చేశారు. రేపొద్దున వాళ్ళే చక్కగా దేవుని నమ్ముకొని మీకంటే ఎక్కువ భక్తి పరులై మీకంటే ఒకరికొకడు తీర్పు తెచ్చుకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. మొదట నీ గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. రెండవదిగా ఇందాక చదివా ఫిబ్రవరి 4:13 ప్రకారంగా ఆయన దృష్టికి కనబడనది అంటూ ఏదీ లేదు. నీ జీవితము, నీ నువ్వు ఫోన్లో ఎవరితో గంటలు గంటలు మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్న రహస్యమైన క్రియలు, కానుక పెట్టెలో నువ్వు దొంగతనం చేసిన డబ్బులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చూడలేరు. అదే చెప్తున్నాను. ఆయన దృష్టికి కనబడని సుష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగుడు. అస్సలు నీకు భయం లేదా? ఎలా దొంగతనం చేయగలిగావు నువ్వు దేవుని యొక్క సొమ్ము? అసలు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం నీకు కొంచెం కూడా లేదా? అది దేవునికి ప్రతిష్ఠితమైనది. అది నువ్వు ముట్టుకుంటే నీకు శాపం అనే విషయం నీకు తెలియట్లేదా? ఒకనొక రోజున దేవుని ఉపకరణముల్లో, దేవుని సన్నిధిలో ఉపయోగించే పాత్రలో ఒక రాజు ఆ తెగబలిసి మందు పోసుకొని తాగాడు. అతని జీవితం ముగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రతిష్టమైన దానిని నువ్వు తీసుకోవడానికి నీకు అర్హత లేదు. మరి ఎలా ఆ దొంగతనం చేశావు? దేవుడు చూడట్లేదా? వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు ఏ జబ్బు ఉందో కూడా నీకు తెలుసు. నీకు ఎక్కడ స్వస్థత కావాలో కూడా నీకు తెలుసు. నీలో ఉన్న విశ్వాస పరిణామం ఎంతో తెలుసు. నీలో ఉన్న అనుమానం చెప్పేంతో కూడా నీకు తెలుసు. నీకున్న చేయి దుడుకుతనం కూడా ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటగా గుర్తుపెట్టుకోండి, నీ గురించి నువ్వు లెక్క చెప్పాలి. నీ రహస్యమైన ప్రతి క్రియ గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత మత్తయి సువార్త 12:36-37 వచనాలు. త్వరగా అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెచ్చారా? అయ్యా, మీరు బైబిల్ తీసుకురాలేదండి? బైబిల్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 12:36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు, మనందరం మనుష్యులమేనా? మనుషులమేనా? ఇంకేమైనా? మనుషులు పలుకుతారు కదా. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవచ్చావా? నువ్వు మాట్లాడుకోవడానికి వచ్చావా? మరి దేవుని మాటలు బైబిల్ గ్రంథం మోసుకొని వచ్చారా? మళ్ళా చదవండి ఆ మాట. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎవరండి ఈ మాట అనేది? నేనా? సాక్షాత్తు దేవుడు ఎత్తడం, నేనేదో అనేస్తాం. నువ్వో 2 మాటలు, అతనో 2 మాటలు. ఇది కాదు. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి రేపు లెక్క చెప్పాలంటే మ్యాక్సిమం కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం గల కారణం ఇదే. ఎప్పుడైనా కూడా మాట్లాడుకునేటప్పుడు విని మాట్లాడడం మంచిది. వినకుండా మాట్లాడడం వల్ల ఏమవుతుందో తెలుసండి? గొడవలు అవుతాయి, ప్లస్ ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదా. అక్కడ భయం కలగాలి. మనం ఏమనుకున్నా ప్రాబ్లం లేదు మనకే. కానీ మనం భయపడాల్సింది ఎవరి కోసం? ఆయన రికార్డ్ చేస్తా వచ్చిన మేము రావాలి తప్ప ఎలాంటి బూతు మాటలైనను, ఎలాంటి విమర్శ మాటలైనను, ఎలాంటి తీర్పు తెచ్చే మాటలైనను, ఎలాంటి పోకిరి మాటలైనను, ఎలాంటి సినిమా పాటలైనను, ఎలాంటి లోక సంబంధమైనటువంటి మాటలైనను రాకూడదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దృష్టి నుండి వచ్చినది అని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు క్లియర్ గా చెప్పారు. కనుక క్రైస్తవుడిగా, ఆత్మీయుడిగా, సంఘంలో ఎదుగుతున్నటువంటి విశ్వాసిగా నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి మనం మాట్లాడకూడదండి. ఎవరైతే ఎంత తక్కువగా మాట్లాడతారో వాళ్ళు అంత ఎక్కువగా బ్లెస్ చేయబడతారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మాట్లాడడం ఏ విషయాల గురించి? వ్యర్థమైన మాటలు పలకవద్దు. తర్వాత మూడవదిగా, యేసుక్రీస్తును వెంబడించడంలో, యేసుక్రీస్తును అంగీకరించడంలో మీరందరూ బాప్తిసం తీసుకున్నారా లేదా? సువార్తను విన్న తర్వాత బాప్తిసం తీసుకునేటప్పుడు మీరు ఏమని బాప్తిసం తీసుకున్నారు? అలా ములిగేసి వచ్చేసారా? ఏమైనా చెప్పారా? ఏదైనా నిబంధన ఏమైనా చేసుకున్నారా? ఏం చెప్పుంటారు? ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారా? తేదీ మీకు గుర్తుందా? చూసారా? అయ్యా, అందరు బాప్తిసం తీసుకున్నారా?
నీ పెళ్లి రోజు గుర్తుందా? గుర్తుంది, చీరలాగేయాలిగా. ఈరోజు నిన్న ఒకటి పుట్టినరోజు ఆయన పార్టీ చేస్తున్నాడు. ఆ పుట్టినరోజు అలా గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు? ప్రతి సంవత్సరం బట్టలో పార్టీ. అయ్యా, నువ్వు బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నావు? మనము ఒక మాట దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం, ప్రభువా ఈ రోజు నుంచి ఈ పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నాను, ఇకపై నీ పాపములు నేను చెయ్యను, ఇక నుంచి నేను బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నేను ఎలా ఉంటానని కొన్ని కమిట్ అయ్యామో, కొన్ని విడిచిపెట్టాం. అవునా కదా? ఆ విడిచిపెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటిని మరలా తిరిగి చేస్తే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. మర్చిపోతున్నారేమో మీరు. లూకాసు వార్త 14వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదామా? మరియు లూకాసు 14వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా. చాలు. ఏమంటున్నాడంటే ఆయన, ఇప్పుడు మీలో ఎంతమందికి ఇల్లు కట్టుకున్న అనుభవం ఉంది? ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, లేదా ఒక వాహనం రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏమేమి కావాలి, ఎంత అవుతుంది, ఇలా ఎస్టిమేషన్ వేస్తారు లేదా? ఈ రోజున మరి సందీప్ బర్త్డే కోసం వాళ్ళ నాన్న బిర్యానీ వండాడు. అవునా? దానికోసం ఆయన బిర్యానీ వచ్చేసిందా? పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవన్నీ, చికెన్, తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి, అవునా, ఎంత అవుతుందో ఖర్చు ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని ఖర్చు పెట్టి తీసుకొచ్చి తర్వాత కష్టపడి వండితేనే కానీ బిర్యానీ రాలా. అలాగే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒకడు ఒక గోపురం కట్టించాలనుకుంటే, అంటే ఒక ప్రేయర్ టవర్ కట్టాలనుకుంటే దానికి ఏం కావాలి? సిమెంట్ ఎంత కావాలి, ఇసుక ఎంత కావాలి, ఐరన్ ఎంత కావాలి? అవునా కదా? వీటన్నిటికి సంబంధించినటువంటి తన దగ్గర ఎంత ఉందో, ఎంత కావాలో ఈ లెక్కలన్నీ చూసుకుంటాడా? చూసుకోడా? అలాగే ఒకడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి నాలో ఉన్న లోపాలేంటి, నేను దేని విడిచిపెట్టాలి, ఏమి కలిగి ఉండాలి అనేటువంటి లెక్క కూడా అవసరమా లేదా? అర్థమవుతుందా? ఎంతమంది అయితే కుక్క వాంతి చేసుకుని తిరిగి ఆ వాంతికి మరలినట్లుగా తన మూఢతలను మరలా చేస్తూ ఉన్నారో, మీరు ఎలా మీ సిలువను ఎత్తుకుని ప్రభువును వెంబడించగలరు? ఏదైతే విడిచిపెట్టామో అది మరలా చేస్తే లెక్కప్ చెప్పాలి. అదేవిధంగా ఏది కలిగి ఉండాలో దాని గురించి కూడా లెక్కప్ చెప్పాలి. అంటే మనం రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు కూడా విడిచిపెట్టిన సంగతి మళ్ళా వాటిని చేసామా లెక్కప్ చెప్పాలి. అదేవిధంగా ఒకవేళ చేయట్లేదు అనుకో, మంచిదే, మరి ఇప్పుడు నీకేం కావాలా? ఫలాలు రావాలి కదా. ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే ఏం రావాలా? ఫలాలు రావాలి. ఒకవేళ ఆకులే వచ్చేస్తలే, ఓకే ఎదిగిపోతున్నాం, ఫలాలు లేవు, లెక్క చెప్పాలా వద్దా? ఆ యజమాని 3 సంవత్సరాలు చూసాడు. అడిగాడా లేదా? తోటమాల ఏమన్నాడా? 3 సంవత్సరాల నుంచి నేను ఇదే చెట్టును చూస్తున్నాను, దీనికి ఆకులు తప్ప ఫలాలు లేవు, నరికే దీన్ని. మీరు పాపాలు చేయట్లేదు కరెక్టే, ఆత్మీయంగా కూడా బలపడలేకపోతే, వాక్యంలో కూడా ఎదగకపోతే, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా కూడా అదే చాప కింద జీవితము మీరు కలిగి ఉంటే ప్రయోజనం లేదు. మీరు అభివృద్ధి చెందాలి. సంవత్సరానికి మీరు డెవలప్ అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి మన పరిస్థితులు ఒకప్పుడు ఎలాంటివి, ఇప్పుడు డెవలప్ అయ్యాయి లేదా? మరి ఆత్మీయ జీవితం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? లెక్కప్పు చెప్పాలని చేయాలనేటువంటి భయం మీకు లేదా? విడిచిపెట్టి నేను చేయకూడదు, వాటి విషయంలో లెక్కప్పు చెప్పాలి. అదేవిధంగా అభివృద్ధి చెందడంలో కూడా లెక్క అప్పు చెప్పాలి. ఏ సంవత్సరం కాదు, 2024 సంవత్సరాల్లో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేదా? మరి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత అభివృద్ధి పొందావు? ఎన్ని ఆత్మీయ వరాలు, ఫలాలు నువ్వు సంపాదించుకోగలిగావు? ఎంతమందిని క్రీస్తు వద్దకు నడిపించావు? ఎన్నిసార్లు ఉపవాసం ఉండి కన్నీరు కలిసి సంఘం కోసం ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు ఆలస్యంగా వచ్చావు? ఎన్నిసార్లు రంకెలు వేశావు? ఎన్నిసార్లు ప్రార్థన మానేశావు? ఎన్నిసార్లు ఈ వాక్యం నాకు కాదు పక్కావిడి కోసం? కనుక విడిచిపెట్టిన వాటి విషయంలో లెక్క చెప్పాలి. తిరిగి పొందుకునే వాటి విషయంలో కూడా మనము లెక్క అప్పు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక చిన్న ఉదాహరణ చెప్తా. 4వ విషయం, దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇస్తాడు. అయ్యో వింటున్నారా? ఆ పక్కన ఎవరైనా ఉన్నారా? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం 4వ విషయం చెప్తున్నాను. మొదటి విషయం ఏం చెప్పాను? మన జీవితం విషయంలో లెక్క చెప్పాలి.
మన రహస్యాలు, మన రహస్య జీవితం విషయంలో లెక్క చెప్పాలి, మన నోటి మాట విషయంలో లెక్క చెప్పాలి. అదేవిధంగా మనము దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన మరలా తిరిగి మనలోనికి వస్తున్నాయని సరి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం, ఆత్మఫలాలను పొందుతున్నామా లేదా అనే విషయంలో మనం లెక్క చెప్పాలి. 4వదిగా మన తలాంతుల విషయంలో మనం లెక్క అప్పచెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19, 20, 21 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు, ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక యజమానుడు ఏం చేశాడంటే కొంతమంది దాసులకు, ఒక 3 దాసులకు, ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 3 తలాంతులు ఇచ్చాడు, మరొకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి వాటిని ఏమన్నాడంటే, నాయన నేను ఊరు వెళ్ళొస్తాను, వీటిని మంచిగా మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి వెళ్ళాడు. 19వ వచనం, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితేనే, అవియు కాక మరి 5 తలాంతులు నేను సంపాదించానయ్యా అని చెప్పాడట. వెంటనే ఆ యజమానుడికి చాలా సంతోషం వచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, బలా అంటే శబాష్, నమ్మకమైన దాసుడా, నేను నీకు ఇచ్చింది కొంచెమే, కానీ నువ్వు దీంట్లో చాలా నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నా సంతోషంలో నువ్వు పాలు పొందు అని ఆ 5 తలాంతులకి 5 పోగు చేసిన వాడిని ఆయన చక్కగా ఆశీర్వదించి మరికొన్ని విషయాలలో అతన్ని నియమించాడు. అంటే నీకు దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు అంటే మీరు ఎలా అర్థం చేసుకొని చెప్తాను. నీకు వాక్యం చదివే తలాంతు ఇచ్చాడు, నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, నీకు వాక్యాన్ని ఉపదేశించే తలాంతు ఇచ్చాడు, నీకు సమాధానపరిచే తలాంతు ఇచ్చాడు, నీకు ఇతరులతో చక్కగా ప్రేమతో మాట్లాడి వాళ్ళని సంఘానికి నడిపించే తలాంతు ఇచ్చాడు. ఈ 5 ఇచ్చాడు అనుకుందాం. ఈ 5 నువ్వు ఉపయోగించావనుకో, నీ యొక్క తలాంతులు బట్టి పాటలు పాడే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, ఉపదేశించే విషయంలో, సమాధానపరిచే విషయంలో, అందరిని సంఘానికి చేర్చే విషయంలో సంఘం మంచిగా ఉందనుకో, అలాగే 10 మంది ఉన్న సంఘం 20 మంది అయ్యారనుకో, ఎంత సంతోషిస్తాడా దేవుడు. నీకు 1 తలాంతు ఇచ్చాడు ఆయన. ఏంట తలాంతు? చక్కని వాక్యం చెప్పే తలాంతు. ఆ 1 తలాంతును ఉపయోగించి నువ్వు చక్కగా వాక్యం చెప్తుంటే ఆ ఒక్కరుగా ఉన్న నీ సంఘము, లేదా 10 మందిగా ఉన్న నీ సంఘము ఒకవేళ 20 మంది అయ్యారనుకో, దేవుడు సంతోషించడా? ఈ 1 తలాంతు ఇచ్చాడు ఏం చేశాడు తెలుసా? నేను ఎందుకు చేయాలి, నాకు అవసరం ఏంటి, ఆయన సంఘాన్ని నడిపించడం వల్ల, నేను చక్కగా వాక్యం చెప్పడం వల్ల నాకు అవసరం ఏంటి అని చెప్పి వాక్యాన్ని ఏమీ చెప్పకుండా, ప్రార్థన చేయకుండా సోగా సంఘాన్ని నడిపించకుండా పోయాడు అనుకోండి. ఉన్న 3లో కాస్త 2 మానేసి ఒక్కడే అయ్యాడు అనుకోండి. అప్పుడు ఏమంటాడు ఆ యజమానుడు? మీలో ఎంతమందికి ప్రార్థన చేసే తలం దేవుడు ఇచ్చాడు? ఎంతమందికి వాక్యాన్ని ఇతరులకు చెప్పగలగా ఉపదేశించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు? ఎంతమందికి ఎవరైనా గొడవ పడతా ఉంటే వాళ్ళ మధ్యలో మంచి మాటలు చెప్పి సమాధానపరిచే తలాంతు ఇచ్చాడు? పరిశుద్ధాత్మ వరాలలో ఏమైతే ఉన్నాయో అవన్నీ, ఆత్మఫలం మీకు తెలుసు కదా, మంచితనము, సమాధానము, ప్రేమ, ఆశ్రయం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినటువంటి తలాంతులు. ఇవన్నీ నువ్వు కలిగి ఉండి వీటి ద్వారా నువ్వు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందావా? సంతోషము. లేదంటే రేపొద్దున దేవుడు నిన్ను లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడమ్మా అక్కడ? 1 తలాంతు తీసుకున్నవాడు అన్నాడు, అయ్యా నేను ఎందుకు చేయాలి, నువ్వు ఇచ్చిందని మళ్ళీ నువ్వే తీసుకెళ్ళిపోతే నాకు ఉపయోగం ఏంటి, కాబట్టి నేను దాన్ని మట్టిలో కప్పెట్టి నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎందుకురా సోమరిపోతాడా, బద్దకస్తుడా, ఇంకా ఏమన్నా అక్కడ తిడతాడు. చూడండి దేవుడు అతను, సోమరివైన చెడ్డదాసుడా, నేను ఇలాంటి వాడిని నీకు ఎవడు చెప్పాడు రా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందనని చెప్పి ఆ తలాంతులను వాని ఎదుట నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతులను తీసివేసి 10 తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేమన్నాడు. ప్రతి వానికి ఇయ్యబడును, ఉన్నవాడికే నేను ఇస్తాను, అతనికి సమృద్ధి కలుగును, అతనికి ఇంకా సమృద్ధిని ఇస్తాను, లేని వాని యొద్ద నుంచి ఉన్నది కూడా తీసివేస్తాను. తర్వాత ఏమన్నాడు? ఇందాకే సోమరిపోతూ చెడ్డ దాసుడా, ఇప్పుడు ఏమంటున్నాడు? పనికి మాలిన దాసుడా,
వెలుపటి చీకటిలోకి వీడిని తీసుకెళ్లి బయట చీకటి కొట్లో పడండి. అక్కడ ఏముంటాయి? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును. అర్థమైందా మీకు? తలాంతులు ఎవరికి ఇస్తాడో తెలుసా దేవుడు? అంటే ఆత్మవరాలు ఎవరికి ఇస్తాడు? ఆత్మచేత నింపబడిన వారికి. అంటే వీళ్ళు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు. కాకపోతే సామర్థ్యాన్ని బట్టి ఒకడికి 5, ఒకడికి 3, ఒకడికి 3 ఆయన ఇష్టం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎక్కువ తలాంతులు ఉన్నవాడు వాటిని బాగా ఉపయోగించాడు అనుకో, అతను ఇంకా బ్లెస్ చేస్తాను, ఇంకా బ్లెస్ చేస్తాను, ఇంకా బ్లెస్ చేస్తాను అన్నాడు ఆయన. నీకు ప్రార్థన చేయి అయ్యగారు, నాకు ప్రార్థన ఇవ్వండి, వాక్యం కోసం నేను ప్రార్థన చేస్తాను, ఆరాధనలో నేను ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థనలో నేను చేస్తాను, ప్రభు బలంలో నేను ప్రార్థన చేస్తాను, కల్పించుకొని నేను వాక్యం చదువుతాను. లేఖన భాగాలు విడదీయండి. నూతన నిబంధన ఒక భాగం, పాత నిబంధన భాగం ఒకటి చెప్పండి, కీర్తన ఉత్తర ప్రతులతో చెప్పండి. నేను వాక్యం చదువుతాను, నాకు వాక్యం చదివే తలాంతు దేవుడు ఇచ్చాడు, నన్ను ఉపయోగించుకోనని మీరు ఎవరైనా అడుగుతారా? ప్రార్థన చేసే తలాంతు ఉంది, వాక్యం చదివే తలాంతు ఉంది కదా, సంఘాన్ని అందరినీ నడిపించే తలాంతు ఉంది, వంటలు ఉండే తలాంతు ఉంది, చక్కగా పరిచయం చేసే తలాంతు ఉంది. వాడుతున్నారా? వాడట్లేదు అనుకో. ఆయన ఏమన్నాడు? సోమరిపోతమైన చెడ్డదాసుడా, పనికి మాలిన వాడా, ఎల్లు నరకంలోనికి. అయ్యో, బాప్తిసం పొందాము కదా, ఆత్మవరం ఉంది.